కేవలం 2-3 ఇంగ్రీడియంట్స్ తోటే స్వీట్ తినాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే పాలకోవా కోసం ముందుగా కళాయిలోని సుమారుగా 1 లీటర్ పాలు పోసుకొని దాన్ని కాగి లేతగా మీగళ్ళు కడుతున్న ప్రతిసారి కూడా ఒక సైడ్కి మీగళ్ళు పెట్టుకుంటూ నెమ్మదిగా కాచుకోవాలండి. చాలా సిమ్లో కాచుకోవాలి. ఈ పాలకోవా తయారవడానికి సుమారుగా ఒక 40 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా అంచుల్ని స్క్రాప్ చేసుకుంటూ సుమారుగా ఒక అరగంట తర్వాత మనం పోసుకున్న లీటర్ పాలు కూడా 1/2 లీటర్ అవుతాయి చిక్కగాని. ఆ టైంలోనే కొంచెం కుంకుమ పువ్వు మీ దగ్గర ఉంటే లేకపోయినా పర్వాలేదు. అలాగే దాంతోపాటు ఒక 1/2 చెంచాడు ఇలాచీ పౌడర్ వేసి జాగ్రత్తగా కలుపుకొని నేను వేసుకున్న లీటర్ పాలకి 2.5 టేబుల్ స్పూన్ల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. వేసి బాగా కలుపుకొని దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. శ్రీకాకుళం జిల్లా మందస్లోని పాలకోవా చాలా ఫేమస్ అండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.